హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, రైతులకు, విద్యార్థులకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. ఈ ఆగస్టు నెలలో అమలు కాబోయే పథకాలకు తేదీలను ఖరారు చేస్తూ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి వారందరికీ గుడ్ న్యూస్ని అయితే ప్రకటించింది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకు ఈ ఆగస్టు నెలలో స్వతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతుంది. సో ఈ పథకాలు ఏంటి, మనకు ఎప్పటి నుంచి ఇవి అమలు కాబోతున్నాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి బెనిఫిట్స్ అనేటివి రావు, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూసేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని పథకాలకైతే మనకు శ్రీకారం అయితే చుట్టారు. ఇప్పటికీ ఇంకా కొన్ని పథకాలు బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క బ్యాలెన్స్ ఉన్నటువంటి పథకాలు, అలాగే ఇప్పటికే అమలు చేసినటువంటి కొన్ని పథకాలలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు శుభవార్త అయితే అందించింది. శుభవార్త ఏ విధంగా చెప్పింది అనంటే, ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, రైతులు, విద్యార్థుల ఖాతాలలోకి ఈ ఆగస్టు నెలలో కొన్ని పథకాలను అయితే ప్రారంభించేందుకు సిద్ధమైంది. సో వీటికి సంబంధించి మనం ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వచ్చిన ఆ యొక్క అప్డేట్ని తెలుసుకుని తర్వాత మహిళలు మరియు రైతులు, విద్యార్థులకు సంబంధించి వచ్చినటువంటి ఆ అప్డేట్ని మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకానికైనా మనం అర్హత అనేది సాధించాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలండి. ఈ రేషన్ కార్డుకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా చూస్తే, ఇప్పుడు కుటుంబంలో ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో సో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హత అయితే, బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, చాలామందికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 20% మందికి పైగా ఇంకా ఈకేవైసీ అయితే పెండింగ్లో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. సో కాబట్టి ఎవరైనా ఇంకా మీ యొక్క రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకోకపోతే వారికి మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో కానీ లేదా మీ యొక్క రేషన్ షాపుల్లో కానీ మీరు ఈజీగా ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మీరు ఈకేవైసీ అనేది ఎక్కడైనా సరే మీరు ఈ విధంగా 2 విధాలా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైనా బయట ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళుంటే మాత్రం వాళ్ళకి మైగ్రేట్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ యొక్క ఆప్షన్ అయితే మీరు పెట్టించండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఈకేవైసీ చేసుకుంటారు. అప్పటి వరకు వాళ్ళ పేరు అనేది రేషన్ కార్డులో సేఫ్గా ఉంటుంది. ఇక రేషన్ కార్డులో డిలీట్ ఆప్షను, యాడ్ ఆప్షను, అలాగే స్ప్లిట్ ఆప్షను, ఇవి 3 ఆప్షన్స్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు ఓపెన్లోకి అయితే తెచ్చిందనమాట. సో ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా సరే, అంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా డిలీట్ చేయించాలన్నా లేదా స్ప్లిట్ చేయించాలన్నా లేదనుకుంటే ఈ యొక్క యాడ్ చేయించుకోవాలనుకున్నా సరే మీకు ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఇవి ఎనేబుల్ అయితే అయ్యాయి. సో కాబట్టి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. రేషన్ సరుకులో కూడా మనకు వచ్చే నెల నుంచి మనకు కొన్ని కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి. రేషన్ బియ్యానికి బదులు నేరుగా డబ్బులు ఇచ్చే అంశాన్ని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిశీలిస్తూ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి రేషన్ కార్డు అయితే మాత్రం ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోండి. వాళ్ళ పేర్లు అనేటివి ఇనాక్టివ్ అవుతాయి. సో ఇనాక్టివ్ అయిన తర్వాత వాళ్ళ నేమ్ అనేది సరైన రీజన్స్ కనుక మనం చూపించకపోతే పేరు అనేది తొలగిస్తారు. ఒక్కసారి రేషన్ కార్డులో నుంచి నేమ్ అనేది డిలీట్ అయితే, అంటే తొలగిస్తే మీ పేరు తిరిగి యాడ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇన్ కేసు ఇంకా యాడ్ చేయకపోవచ్చు కూడా, ఎందుకంటే మీరు ఇచ్చే రీజన్ బట్టి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అయితే పడండి. ఈకేవైసీకి లాస్ట్ గడువు అనేది మరోసారి పొడిగించారు. ఇక అదేవిధంగా మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మనకు కరోనా టైంలో స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రేషన్ అనేది. సో ఇది మనకు 2032 దాకా అయితే మనకు పొడిగిస్తారని ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా, అంటే బీజేపీ గవర్నమెంట్ ఇటు టీడీపీ గవర్నమెంట్ అయితే మనకు శుభవార్త చెప్పాయి. మనకు 2032 వరకు ఈ స్కీమ్ ఏదైతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇస్తున్నటువంటి ఫ్రీ బియ్యం ఏదైతే ఉన్నాయో ఈ బియ్యం అంతా కూడా మనకు ఫ్రీగా అయితే తీసుకోవచ్చు. సో ఇది మనకు నిజంగా మంచి వార్తను చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి
రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని చూసుకొని తర్వాత మహిళలు అండ్ విద్యార్థులకు సంబంధించిన బెనిఫిట్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క ఆగస్టు నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ తొలి విడత కింద డబ్బులు అయితే విడుదల చేసింది. సో ఇప్పుడు మనకు రెండో విడత కింద డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఈ రెండో విడత డబ్బులు వచ్చేసి మనకు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 రూపాయలు, మొత్తంగా మనకు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 ఇస్తుంది. ఎందుకంటే 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి 5,000 రూపాయలు మరియు 2,000 రూపాయల చొప్పున 7,000 రూపాయల వరకు ఈ ఆగస్టు నెలలోనే మనకు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ ఆగస్టు నెలలోనే మన ఖాతాల్లోకి నిధులైతే రాబోతున్నాయి. సో రైతులకు సంబంధించి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలోకి రావాలి అంటే లాస్ట్ టైం డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు అయితే రాలేదండి. వాళ్ళు పర్సనల్గా కాల్స్ చేశారు అండ్ కామెంట్స్ కూడా ఎక్కువగా చేస్తున్నారని, బ్రదర్ మాకు రాలేదు బ్రదర్ డబ్బులు, అసలు ఏంటి విషయం అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంకి వెళ్ళి, అంటే రైతు భరోసా కేంద్రాలు అన్నమాట. సో పేరు మార్చారు కదా అది విషయం. సో రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ మీరు క్లారిటీగా మీకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎందుకు చూపించట్లేదు అని చెప్పేసి మీరు అక్కడ అడగొచ్చు. ఎవరైనా రిమార్క్స్ ఉన్నా కానీ అక్కడ మీరు కరెక్షన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక మనకు ఏదైతే పంటలు వేస్తున్నామో ఈ పంటల ప్రీమియంను బీమా అనేది మనం చెల్లించాలి. ఇవి మనకు పంట బీమా ప్రీమియం అనేది లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంటే పే చేసుకునేది. కానీ ఇప్పుడు పంట బీమా ప్రీమియంను మనం, అంటే ఎవరైతే రైతులు ఉన్నారో సో మనం పే చేసుకోవాలని చెప్పేసి ఈసారి మనకు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే పంటలు అకాల వర్షాల వల్ల పంట గనక దెబ్బతింటే ఆ పంటకి నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేస్తాయి. సో దీనికి ప్రీమియం వచ్చేసి లాస్ట్ గవర్నమెంట్ కట్టింది. కానీ ఇప్పుడున్నటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి రైతులు మీరే కట్టండి అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనం కూడా ఈ ప్రీమియం అనేది తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేదు మాకు వద్దు, మాకు పంట నష్టపోయే ఛాన్స్ లేదు అనుకుంటే మాత్రం మనం కట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందంటే ఖచ్చితంగా కట్టుకోండి, ఏదైనా సరే మీకు ఇష్యూ అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో ఏది ఏమైనా అది మీ సొంత ఒపీనియన్, అంటే మీ సొంత డెసిషన్ మీద అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. మీరు ఈ ప్రీమియం అనేది కట్టుకోవాలా వద్దా అనే దాని గురించి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రైతులకు నేరుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలని కాస్త మనకి ఈసారి భారీగా పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు ఎంత మేరకు పెంచవచ్చు అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి ఆదేశాల మేరకు 8,000 రూపాయల వరకు దీన్ని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇది కనుక మనకు ఒకవేళ పెంచితే మాత్రం ఇక్కడి నుంచి 4 విడతల్లో 4 సమాన వాయిదాలు, అంటే తొలి విడతలో 2,000 రూపాయల చొప్పున మనకు 4 విడతల్లో 2,000 రూపాయల లెక్కన 8,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆగస్టు 15 సందర్భంగా అయితే రాబోతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి. సో ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ విషయానికి వస్తే, సో మహిళలకైతే 2 అప్డేట్స్ అయితే ఉన్నాయండి. వాటిలో మొట్టమొదటిది మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి. సో రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు ఇంకొక గుడ్ న్యూస్ అయితే ఉంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే రీసెంట్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎలిజిబిలిటీ లిస్ట్లో పేరుండి డబ్బులు అనేది ఖాతాల్లోకి పడలేదో వాళ్ళందరికీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు లాస్ట్ మంతే చెప్పింది. సో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఆగస్టు నెలలో చివరి వారంలో, అంటే ఆగస్టు నెల చివరి వారంలో 30వ తారీఖు అలాగా నేరుగా ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చినటువంటి వారందరికీ కూడా ఖాతాల్లోకి డబ్బులు అయితే 13,000 రూపాయల చొప్పున విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అండ్ ఎవరైతే 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా ఖాతాల్లోకి కొంతమందికి డబ్బులు రాలేదు. సో వీళ్ళందరికీ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అంతా కూడా మనకు ఆగస్టు 30వ తారీఖు అంతా కూడా నేరుగా ఖాతాల్లోకి అయితే వస్తుంది. ఇది చాలా చాలా సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క దేశవ్యాప్తంగా దాదాపు 28 లక్షల మంది తల్లుల ఖాతాలలోకి అయితే ఈ నిధులు అయితే విడుదల చేశారు. సో ఇది చాలా చాలా పెద్ద పథకం అన్నమాట. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులు కూడా డబ్బులు అయితే పడుతున్నాయి. సో ఇక మనకు
ఈ యొక్క మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ విషయానికి వస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను కూడా మంజూరు చేసే యోచనలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లు కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించి, ఈ క్యాబినెట్ మీటింగ్లో మెప్మా సెర్ఫ్ అధికారాన్ని కూడా ఇంక్లూడ్ చేసి, సో నెక్స్ట్ వీరందరికీ కూడా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళకి వడ్డీ లేని రుణాలైతే ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారిని ఆర్థికంగా డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఇచ్చిన అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా విద్యార్థులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఖాతాలోకి రాలేదో, కొంతమంది అనాథలు కావచ్చు, కొంతమంది పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరు లేకుండా ఉన్నవారు ఉంటారు కదా, వారికి నేరుగా ఖాతాలలోకి డబ్బులను విడుదల చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీరు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అనేది దాన్ని తీసుకోకపోతే మీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి, మీరు ఏజ్ని తక్కువ ఉన్నా సరే ప్రాబ్లం లేదు, 18 కంటే తక్కువ ఉంటే మైనర్ కింద మనకు పాన్ కార్డ్స్ అయితే చేస్తున్నారు. సో మైనర్ పాన్ కార్డ్ అయితే వస్తుంది. ఆ పాన్ కార్డ్ని ఇచ్చేసి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే తీసుకోండి. ఆ యొక్క అకౌంట్లోనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇక రెండో అప్డేట్గా వస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా సరే పెన్షన్ కనుక, అంటే వికలాంగులు కనుక, ఎవరైనా దివ్యాంగులు కనుక ఉంటే, సో వారికి పెన్షన్ అమౌంట్ ఇస్తారు కదా, వారికి ఇక్కడి నుంచి నేరుగా ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తామని, సో వారికి ఇంకా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండానే నేరుగా ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ అమౌంట్స్ కూడా నేరుగా వారి ఖాతాల్లోకి, స్టూడెంట్స్ ఖాతాల్లోకి విడుదల చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు 3 శుభవార్తలు అయితే వచ్చాయండి. సో వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.